చెప్పులు ఎవరా God, you know the Dynachal. There, more. God, I say, take chance. స్వతంత్ర దినోత్సవ సందర్భంగా జరుపుకుంటున్న వేదికలకు వచ్చే నాల్గూడ డివిజన్ ప్రజలకు ప్రజాప్రతినిధులకు స్వాతంత్ర సమర యోధులకు అధికారులకు పత్రికాకేయులకు మీడియా వారికి నా హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనందరికీ పండుగ లాంటి రోజు. ప్రపంచంలోనే గొప్ప సార్వసాధక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్రం దేశముగా భారతదేశం నిలుపుకునేందుకు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సారథ్యంలో మన భారత రాజ్యాంగం 1950 జనవరి 26 రోజున అమలుకు వచ్చింది. భారతదేశ స్వాతంత్రం కోసం పోరాటం సాగించిన అమరవీరులకు భారత రాజ్యాంగం రూపొందించిన వారికి ఈ సందర్భంగా నా జోహార్లు అర్పిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం అవతరించి 14 సంవత్సరాలు అయింది. రాష్ట్ర ప్రజగారు భవిష్యత్తు కొరకు అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి తెలంగాణ రాష్ట్రము దేశంలో ప్రథమ స్థానంలోకి వచ్చింది. డివిజన్ పరిధిలో ఉన్న అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు మీకు తెలియచేయాలనుకుంటున్నాను. సాగుతున్నాయి. మనం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసాం. టోటల్ డివిజన్లో 10 మండలాలు కలిపి దాదాపు 1300 ఎన్యూమరేషన్ బ్లాక్స్ ఉన్నాయి. ప్రతి ఎన్యూమరేషన్ బ్లాక్లో ఒక టీచర్ కావచ్చు, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు, వాళ్ళు వెళ్ళి ప్రతి కుటుంబం డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు సోషల్, ఎకనామిక్, ఎడ్యుకేషనల్, పొలిటికల్ డీటెయిల్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ కృషిలో మనకు వచ్చిన డేటా ఫ్యూచర్లో గవర్నమెంట్ స్కీమ్స్ ఎట్లా ప్లాన్ చేయాలి దానికి చాలా హెల్ప్ఫుల్గా మనకు బేస్లా తయారైంది. కావచ్చు, ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఆత్మీయ భరోసా కావచ్చు, ఈ 4 స్కీములు కూడా మన ప్రజల్లోకి సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళడం జరిగింది. అన్ని రకాలుగా సహాయం అనిపిస్తుంది. 200 యూనిట్ ఫ్రీ కరెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్దర్గా మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రమాణం ఇవ్వడం జరుగుతుంది.
గ్యాస్ సిలిండర్ కూడా సబ్సిడీ ఇచ్చి పేద ప్రజలకి గ్యాస్ సిలిండర్ కొనుక్కోవడం కష్టం కాకుండా కూడా మంచి సబ్సిడైజ్ రేట్లో గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది. అది 10 లక్షల లిమిట్ వరకు తీసుకెళ్ళడం జరిగింది. సహకారంతో ప్రజాప్రతినిధులు ఫస్ట్లీ మన వాళ్ళ ఫీల్డ్ సర్వే కండక్ట్ చేసి జరిగింది. లాస్ట్ 4 monthsలో మన పెండెన్సీ ధరణిది ఏవైతే ఉందో అవి ఆల్మోస్ట్ 80% తగ్గించడం జరిగింది. వేరియస్ మాడ్యూల్స్లో ప్రాబ్లమ్స్ ఉండేవి, అవన్నీ కూడా మన తహసీల్దార్ గారి సహకారంతో అది తగ్గించి దాదాపు ఇప్పుడు కేవలం 87 కేసులు మాత్రం మన పెండెన్సీలో ఉన్నాయి. దాని కింద కూడా వాళ్ళకి సరైన రిలీఫ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంశం మొత్తం కేవలం మన మిర్యాలగూడ నియోజకవర్గంలోనే ఉంటుంది. సో సక్సెస్ఫుల్గా మనం ఈ ప్రాసెస్ ఎన్నేళ్ళ నుంచి అయితే పెండింగ్ ఉందో కంప్లీట్ చేయడం జరిగింది. NH అవార్డు పాస్ చేయడం జరిగింది. తొందరలోనే ఈ వర్క్ కూడా కొనసాగుతుంది. ఈ స్ట్రెచ్ అయ్యి ప్రజలకు కూడా చాలా మేలు జరుగుతుంది ఉండాలి. అప్పుడే మనం ఏమైనా ఇన్స్టిట్యూషన్స్కి అది ప్రొవైడ్ చేయగలం. భూములు ఉన్నాయో ఏవైతే ప్రైమ్ ల్యాండ్స్ ఉన్నాయో సర్వే నెంబర్ 626 కావచ్చు, ఇట్లాంటి భూములు కూడా అక్కడ మొత్తం రికార్డ్ అంతా స్టడీ చేసి ప్రాపర్గా నోటీసులు ఇచ్చి ఎంక్రోచర్స్ని కూడా తొలగించడం జరిగింది. కూడా 116 మందిది కంపైల్ చేసి అప్రూవ్ చేసి టీజీ జెన్కో బోర్డుకి పంపించడం జరిగింది. ఫర్దర్గా మన ఏవైతే ల్యాండ్ లూజర్స్ ఉన్నారో ప్రాజెక్ట్ అఫెక్టెడ్ ఫ్యామిలీస్ వాళ్ళు కూడా లిస్ట్ కంపైల్ చేసి ఇప్పుడు ఫైనల్ స్టేజెస్లో ఉంది. తొందరగా అది కూడా మన టీజీ జెన్కో బోర్డుకి పెంచడం జరిగింది. అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జెస్ ఏవైతే స్టూడెంట్స్కి హెయిర్ కట్ కావచ్చు, బేసిక్ సోప్స్ అవన్నీ కూడా ఉంటాయి కదా, అవన్నీ కూడా ఛార్జెస్ దాదాపు 50-60% ఇవన్నీ కూడా ప్రక్షాళన చేసి ఇమీడియట్గా సార్ట్అవుట్ చేస్తే మన స్టూడెంట్స్ కూడా ఏవైతే వాళ్ళ కండిషన్స్ ఉన్నాయో చాలా బెటర్ అని ఈ కార్యక్రమాలు మనం కేవలం ప్రజల సహాయం షాప్స్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏవైతే రేషన్ షాప్ డీలర్స్ వేకెన్సీ ఉన్నాయో అవి కూడా తొందరగానే స్టడీ చేసి వాటిని కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. శాసనసభ్యులు ఆనరబుల్ ఎమ్మెల్సీ గారు, ఇతర ప్రజాప్రతినిధులు, డివిజన్లోని ప్రజలకు మరియు ప్రజాప్రతినిధులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. చేయడం జరిగింది. అదేవిధంగా బి లక్ష్మీ శ్రీనివాస్ అడవిదేలపల్లి మండలం సైన్సితాలు వారికి ఎమ్మెల్యే గారు చేతుల మీద, అదేవిధంగా ఎండి అమీర్ బి కళ్యాణ్ నిడమరావు తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తూ రికార్డర్షన్ సేవలు కూడా వారికి గుర్తింపు ఇస్తూ ఈరోజు సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ గారు వారికి గుర్తింపుగా ప్రశంసాపత్రం ఎమ్మెల్యే గారు మరియు చైర్మన్ గారు సబ్ కలెక్టర్ అందిస్తారు. అదేవిధంగా నాయక్ తహసీల్